పిన్ వస్తుంది. ప్రభు మొహం చూస్తే మొత్తం మీ ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది? నోట్లో నాలుగు లేదు కదండి, అలా బ్రేకప్ అయిపోయింది. సిగ్గులేదురా చెప్పుకుంటానికి. నీ నోట్లో నాలుగు లేదంటే మా అందరికి బుర్రలేనట్టు అర్థం. ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి? తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. పిలిస్తే ఎందుకు రాలేదండి? అసెంబ్లీకా? అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. నేవో ముత్యాలు రావు, ఈవిడ దగ్గర ఎక్కువ మాట్లాడుతున్నా పూలు రావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం ఆ విషయం మాకు తెలుసులే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి మీరు టాపిక్ వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలు కమ్ములు పత్రబాబు చెప్పు. కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి చాలా విషాదకరం. అదేమిటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్లకుండా పదవి పోద్దన్న భయంతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? నైస్ క్వశ్చన్. అసలు నీకు 11 ఇచ్చారు, నీకు అవకాశం కల్పించారు. నేను కనీసం నీ రాయలసీమ ఏరియాకైనా నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలని ఎప్పుడన్నా పోరాడావా? కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ప్రజల ఉపకారం అనేది నీకు తెలియదు, కాకపోతే ఏం చేస్తున్నావు నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? నువ్వు చేసిన పని ఏంది? గంజా ఏంది? అసలు మన వృత్తి ఏంది? మన వ్యవసాయ దేశం, మన వ్యవసాయ రాష్ట్రం. మన రాష్ట్రంలో వ్యవసాయం డెవలప్ అయితే అందరూ బతుకుతారు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు ఉంచావా? పొలిసంతలో నీళ్ళు ఉంచావా? పోలవరం ఏమైనా నిర్మించడానికి ప్రయత్నం చేశావా? తెచ్చిన డబ్బులు మొత్తం నొక్కాను అన్నావు. ఏమి నొక్కావు? నువ్వు చేస్తున్న అదో పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. దేనికి ఉపయోగం? కొద్దిగా మీ నాన్నగారు చేసిందంటూ ఎన్నో వంతు ఏమన్నా అంత చేశావా? ఆయన ఎలా చేసుకున్నాడు? ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు? నువ్వు ఎంత పాడు చేశావు? ముత్యంలో కమలాసంలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఆయన లాగుంటావు, ఏమి తెలియనట్టుంటావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడు లాగా ఉన్నావు కదా. ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి. చెబుతావు నాకు 10 పచ్చం ఇచ్చా, 10 పచ్చం ఏంది? ఒకటిచ్చేది ఏంది? నీకు ఒకటిచ్చేది ఏందా? అసలు నేను ఒక మాట అనేవాడు ఉన్నాడా? నీ అసమర్థతని నువ్వే బయట పెట్టుకుంటున్నావు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నీ పార్టీ ఉండొచ్చు, నేను కాదంటలేదు, తప్పేం కాదు. కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు. యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఓన్లీ మనీ లాండరింగ్. అంతే, అది చేయగలవు, దానికి ఉపయోగపడతావు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. రాష్ట్రానికి ఉపయోగపడవు, ప్రజలకు ఉపయోగపడవు. నా అభిప్రాయం చెప్పు. అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా.
ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. అపోజిషన్ అనేది ప్రశ్నించాల, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన